హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్‌లో ఆర్టీసీ సైడ్ నుంచి ఏవైతే డ్రైవర్ ఇంకా శ్రామిక్ పోస్టులను ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, దానికి సంబంధించి అప్లై ప్రాసెస్ 8 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటిది అన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీజీపీఆర్‌బీ.ఇన్ అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామంటే హోమ్ పేజ్‌లోనే మనం స్క్రోల్ చేశామంటే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ ఆర్టీసీ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఉంది, యూజర్ గైడ్ ఉంది, తర్వాత అప్లై ఆన్‌లైన్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! మనం థర్డ్ ఆప్షన్ అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేశామంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే వస్తుంది. మొబైల్ ఫోన్‌లోనే అప్లై ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ మీద మనం క్లిక్ చేశామంటే ఇలా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పి మనం అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే ఈ వెబ్‌సైట్‌లో యెస్ అని క్లిక్ చేయండి. లేదా చేసుకోకపోతే ఫ్రెష్‌గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే నో మీద క్లిక్ అయితే చేయొచ్చు. ఇదిప్పుడు వేరే పేజ్‌లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కొన్ని జనరల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అయన్నీ కూడా మనం ఫిల్ చేసి, ఆ తర్వాత సబ్మిట్ చేశామంటే మనకి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడొచ్చేసి మనకు ఎస్ఎస్‌సి మెమోలో ఏదైతే నేమ్ ఉందో యాస్ పర్ డాక్యుమెంట్ సేమ్ అలాగే రాయండి. సర్‌నేమ్ ఫస్ట్ ఉంటే సర్‌నేమ్ ఫస్ట్ రాయండి. లేదా నేమ్ తర్వాత సర్‌నేమ్ ఉంటే నేమ్ తర్వాత సర్‌నేమ్ అయితే రాయండి. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఇక్కడొచ్చేసి అశోక్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. దీని తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. నేను ఇవన్నీ కూడా డీటెయిల్స్ బ్లర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేశామంటే ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మంత్‌లో పుడితే ఆ మంత్. జాన్ అనుకుంటే జాన్. ఇయర్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్. ఓకే. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. జాన్ ఫస్ట్. ఇలా మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే డ్రైవర్ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి 22 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో, అది కూడా చూసుకోండి. ఎవరైనా డ్రైవర్ జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు 22 కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోకండి. 25 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు తెలంగాణ క్యాండిడేటా? లేకపోతే అదర్ స్టేట్‌కి సంబంధించిన క్యాండిడేట్సా అని చెప్పి అడుగుతున్నారు. మనం తెలంగాణ వాళ్ళే కాబట్టి యెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, బీసీలో ఇంకా ఏబీసీడీలు కూడా ఉన్నాయి. మీకు ఏ కేటగరీ అయితే ఆ కేటగరీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీ దగ్గర మొబైల్ ఏదైతే ఉందో మీ రిజిస్ట్రేషన్ మొబైల్ ఏ మొబైల్ నంబర్ అయితే మీరు ఈ వెబ్‌సైట్‌కి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. మీ మొబైల్‌లో ఉన్న నంబరే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఓటీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. డైరెక్ట్‌గా మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఈమెయిల్ ఐడీ గురించి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసి మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ చేస్తున్న టైంలో ప్రివ్యూ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి కన్ఫర్మేషన్ కోసం. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. మనకు ఒక ఓటీపీ వస్తుంది. కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేయండి. ఓకే. మన మొబైల్ నంబర్‌కి అలాగే మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. మన మొబైల్‌కొచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే పాస్వర్డ్ ఉందో మన పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. మనకు కావాల్సిన విధంగా. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా మీ పాస్వర్డ్‌లో ఒక నంబర్ ఉండాలి. అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అలాగే
ఒక క్యాపిటల్ లెటర్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఖచ్చితంగా దాని లెటర్స్ కూడా 8-16 మధ్యలో ఉండాలి. 8 కంటే తక్కువ ఉన్నా యాక్సెప్ట్ చేయదు. 16 కంటే అబోవ్ ఉన్నా కూడా పాస్వర్డ్ అయితే యాక్సెప్ట్ చేయదు. అది కూడా చూసుకొని మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పాస్వర్డ్ @123 అని చెప్పి మెన్షన్ చేశారు కదా! పాస్వర్డ్‌లో వచ్చేసి పీ క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్‌లో పీ క్యాపిటల్ ఉంది. అలాగే స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3లో వచ్చేసి నంబర్స్ ఉన్నాయి. ఈ 3 కూడా మనకి పాస్వర్డ్‌లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పర్ కేస్, అలాగే స్పెషల్ క్యారెక్టర్, ఇంకా న్యూమరికల్. ఈ 3 కూడా మనం దీంట్లో పాస్వర్డ్‌లో మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అవి చూసుకొని మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి గుర్తుండేది. ఓకే. ఈ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. లాగిన్ అవ్వాలి అంటే మన మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి లాగిన్ ఐడీ. నెక్స్ట్ వచ్చేసి మన పాస్వర్డ్ ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నామో అది దాన్ని పాస్వర్డ్ కింద యూజ్ చేసుకొని మనం ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అంతా అప్లై ప్రాసెస్ అంతా తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి. ఓకే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.